పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలో ఓ మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు 28 కోట్ల రూపాయల నగదు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయం చేపట్టిన తనిఖీలు ఇవాళ పూర్తవగా నిందితుడు మినార్ మోండల్ను అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. నగదు లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మిషన్లు మొరాయించాయని చెప్పారు. స్థానిక వ్యాపారవేత్త తులు మోండాల్కు మినార్ సమీప బంధువు అని తెలిసింది. పశ్చిమ బెంగాల్లో అవినీతిపై సువేందు అధికారి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. బీర్భూమ్ జిల్లాలో అక్రమ క్వారీ తవ్వకాలు, వ్యవస్థీకృత నేరాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులు గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేవ్చా గ్రామానికి చెందిన రాష్ట్ర రవాణా శాఖ మాజీ బస్సు డ్రైవర్ మినార్ మోండాల్ నివాసంలో పోలీసులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో నగదు, బంగారం బయటపడింది. మినార్ నివాసంలో పోలీసులు మొత్తంగా 28.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ స్థాయిలో నగదును గుర్తించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. నిందితుడు మినార్ను అదుపులోకి తీసుకుని అతడి ఇంటిని సీజ్ చేశామని చెప్పారు. స్థానిక వ్యాపారవేత్త మహమ్మద్ నజీబుద్దీన్ అలియాస్ తులు మోండాల్కు మినార్ సమీప బంధువని తెలిసింది. తులు మోండాల్కు స్టోన్ క్వారీలు, క్రషింగ్ యూనిట్లు సహా ఇతర వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. టీఎంసీ మాజీ నాయకుడు అనుబ్రత మోండాల్కు తులు ప్రధాన అనుచరుడని తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నుంచి తులు పరారీలో ఉన్నాడు. 2022లో పశువుల అక్రమ రవాణా కేసులో సీబీఐ అధికారులు తులు గోడౌన్లు సహా ఇతర చోట్ల తనిఖీలు చేశారు. ఇదే కేసులో ఈడీ కూడా అతన్ని విచారించింది. పట్టుబడ్డ నగదు, బంగారం తులు మోండాల్ది అని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన పోలీసులను ముఖ్యమంత్రి సువేందు అధికారి ఎక్స్ వేదికగా అభినందించారు. అవినీతి, వ్యవస్థీకృత నేరాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ దాడులు పెరగడంతో బీర్భూమ్ జిల్లాలో గతంలో కంటే ప్రభుత్వ ఆదాయం పెరిగిందని తెలిపారు. ఈ పరిణామంపై స్పందించిన టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అక్రమాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని అన్నారు. అదే సమయంలో అక్రమ కార్యకలాపాలకు అండగా నిలిచిన రాజకీయ నాయకులపైన ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.